హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టీస్ రుచులు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మీకు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే బగారా రైస్. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనము రిలేషన్స్ అకేషన్స్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానము చూద్దాము. ఒక కుక్కర్ తీసుకొని నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఇది బాగా మెల్ట్ అయినాక 2 బిర్యానీ ఆకులు, 4-5 మరాఠీ మొగ్గ, 2 ఇలాచి, కొంచెం షాజీరా, 5-6 లవంగాలు, 1 జాపత్రి, 5-6 దాల్చిన చెక్క. నేను ముందుగా ఆనియన్స్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకున్నానండి. ఆనియన్స్ అనేవి ఈ విధంగా పొడవుగానే కట్ చేసి వేసుకోవాలి ఈ డిష్కి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. 2-3 గ్రీన్ చిల్లీ ఈ విధంగా వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఇవి ఫ్రై అయినాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది పచ్చివాసన పోయే వరకు మనం ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. ఈ విధంగా రైస్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను 3 గ్లాసెస్కి 4.5 గ్లాసు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు 1 టీ స్పూను ధనియా పౌడర్, 1 టీ స్పూను జీరా పౌడర్, 1 టీ స్పూను గరం మసాలా పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని దీన్ని మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. 3 విజిల్స్ వచ్చినాక ఇప్పుడు మనము చూడండి, చాలా బాగా కుక్ అయిపోయింది. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఫైనల్గా దీన్ని సర్వ్ చేసుకుందాము. చాలా బాగుంటుందండి. దీన్ని చికెన్, మటన్, ఏ కర్రీ, మసాలా కర్రీలో అయినా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, అన్నం కూడా ఈ విధంగా రెల్లలుగా వస్తుంది. ఈ విధంగా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్లు. మీకు కూడా నచ్చినట్లయితే మీరు ట్రై చేసి చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.